అందరికీ నమస్కారం. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో జలకన్యల ఎగ్జిబిషన్ ఇంకా 150 అడుగుల అతిపెద్ద నయాగరా వాటర్ ఫాల్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఎగ్జిబిషన్. మీ చిన్నారులకు పెద్దలకు వినోదాన్ని అందించే రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్టాల్స్ తో సరికొత్త షాపింగ్ అనుభూతి. విచ్చేయండి జలకన్యల ఎగ్జిబిషన్, SVGS కాలేజ్ గ్రౌండ్స్, NTR నగర్ హైవే ప్రక్కన, నెల్లూరు. యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా చికిత్సా విధానంలో ఏ సమస్యలకి ఏ పరిష్కారం ఉందో మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనము లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్, సీనియర్ సిటిజన్స్, కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, వాటికి ఏ సొల్యూషన్స్ మన యోగాలో ఉంటున్నాయి అంటే ముందు నుంచే, అంటే ప్రాబ్లమ్స్ రాకబోయే ముందు నుండే నెమ్మదిగా స్ట్రెచెస్ చేసుకుంటే మీకు ఎలా ఓల్డ్ ఏజ్లో హెల్ప్ అవుతుంది అనే విషయమై డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. మనం ఐ రిలేటెడ్ కొన్ని స్ట్రెచెస్ అంటే ఐస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో చూసాము. అలాగే ఇయర్స్, వినికిడి సమస్య ఉన్నా లేకున్నా ఉంటే ఎటువంటివి ప్రాక్టీస్ చేయాలి అనేవి డిస్కస్ చేశాము. ఈరోజు ఇప్పుడు మనము కొన్ని బాడీ రిలేటెడ్ అంటే ఫిజికల్గా కొద్దిగా హ్యాండ్స్ని, లెగ్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అనే సింపుల్ సూక్ష్మ వ్యాయామాలు చేసి మనము కుర్చీలో కూర్చొని సూర్య నమస్కారాలు ఎలా చేయొచ్చో చూడబోతున్నామండి. సో సూర్య నమస్కారాలకి ముందర మనం సూక్ష్మ వ్యాయామాలు చెప్పుకుంటూ వస్తున్నాం. కంటికి సంబంధించినవి చూసాము, చెవికి సంబంధించినవి చూసాము, ఇప్పుడు మెడకు సంబంధించినవి కూడా చూసాము. ఇప్పుడు కొద్దిగా హ్యాండ్స్కి సంబంధించినవి చూద్దామండి. ఇవి మీరు కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరికైనా మోకాలు నొప్పులు ఉంటే కుర్చీ మీద కూర్చోండి. మోకాలు నొప్పులు లేవు అని అంటే హ్యాపీగా నిలబడి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కుర్చీలో మీరు ఎప్పుడు కూర్చున్నా కూడా పాదాలు దగ్గరికి పెట్టొద్దండి, కొద్దిగా దూరంగా పెట్టుకోండి. ఇంకొక విషయము, కుర్చీ యొక్క హైట్ నేల మీద నుంచి మీ 2 పాదాలు నేల మీద ఆనాలి. కొంతమంది పొట్టిగా ఉంటారండి, అలాంటప్పుడు మీ పాదాలు కానీ నేల మీద ఆనకపోతే కింద 2 ఇటుకలు ఉంటాయి, ఇటుకలు లాంటిది పెట్టండి, లేదా ఒక హైట్ పెట్టుకోండి. హైట్ లేకుండా అంటే లెగ్స్ ఎప్పుడు మోకాళ్ళు హ్యాంగింగ్గా ఉండకూడదు, అంటే పాదాలు హ్యాంగ్ అంటే నేలకు టచ్ అవ్వకుండా ఇలా ఉండకూడదండి. సో నేలను టచ్ అవుతూ ఉండాలి, ఇది చూసుకోండి. లేదా మీ హైట్కి సంబంధించిన కుర్చీ పెట్టుకోండి. ఒకటి కుర్చీ కరెక్ట్ అయినా ఉండాలి, లేదా మీరు హైట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే కింద బ్లాక్స్ కానీ పిల్లో కానీ ఏదైనా పెట్టుకుంటూ ఉండాలి. సో సింపుల్ స్ట్రెచెస్ చూద్దామండి. హ్యాండ్స్కి, లెగ్స్కి చాలా సింపుల్. ఇవి మీరు సూర్య నమస్కారాలు చేయబోయే ముందు చేయవలసిన స్ట్రెచెస్. సో చక్కగా 2 పాదాలు ఇలా కూర్చున్నాక ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి, ఎగ్జేల్ చేస్తూ కిందకి తీసుకొచ్చేసేయండి. వెరీ సింపుల్ స్ట్రెచెస్ అండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్ళండి, శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్. గుర్తుపెట్టుకోండి, చేతుల్ని మనము ముందు వైపు నుంచి లిఫ్ట్ చేసాం. ఇప్పుడు చేతుల్ని మనము సైడ్ నుంచి లిఫ్ట్ చేద్దామండి. మీరు క్రాస్ చేసుకోండి కొద్దిగా, రైట్. సో 2 చేతుల్ని ఇలా ముందుకి, వీపు నిటారుగా ఉండాలి. ఇన్హేల్, వైడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్, ఎక్సేల్, క్లోజర్. ఇన్హేల్, వైడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్, ఎక్సేల్, క్లోజర్. ఇన్హేల్, వైడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్, ఎక్సేల్, క్లోజర్. Inhale, wide open your arms, exhale, closer, slowly hands down. ప్రతి ఒక్క సూక్ష్మ వ్యాయామం ఒక వేరియేషన్ నుంచి ఇంకో వేరియేషన్కి వెళ్ళబోయే ముందర కాస్త 2 నుంచి 5 సెకండ్లు రెస్ట్ తీసుకోండి. ఒకేసారి ప్రెషర్ పెట్టొద్దు. టేక్ సమ్ రెస్ట్ ఇన్ బిట్వీన్, కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ చేయండి. సో ఇప్పుడు మీరు 2 వేరియేషన్లు చూశారు. ఒకటి హ్యాండ్స్ని ఫ్రంట్ నుంచి లిఫ్ట్ చేసాము, హ్యాండ్స్ని సైడ్ నుంచి లిఫ్ట్ చేసాం, సైడ్ని అంటే ఓపెన్ అప్ చేసాం. ఇప్పుడు 3వది చూద్దామండి. సో చూడండి, నా 2 చేతులు నా హార్ట్ ముందర నుంచి, సో ఐఎమ్ కీపింగ్ మై హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హార్ట్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, కమ్ టు నమస్కార ముద్ర. Exhale, again hands down towards your heart.
ఇన్హేల్, హ్యాండ్స్ అప్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్ళాము. కొద్దిమంది నమస్కారం పెట్టలేరండి, పర్వాలేదు, మీరు ఇంత దాకా లిఫ్ట్ చేసినా సరిపోతుంది. అగైన్ ఎక్సేల్, బ్రింగ్ యువర్ టు అవర్ హార్ట్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. సో 3 వేరియేషన్లు చూసాము. మళ్ళీ ఒక 4 నుంచి 5 సెకండ్లు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేయండి. చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేశాక తిప్పండి. తిప్పిన తర్వాత శ్వాస తీసుకుంటూ అలా పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. నేను లిఫ్ట్ చేసినంత కొంతమంది లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీకు ఎంత కుదురుతుందో అంతవరకు చేయండి. స్లోగా కిందకి తీసుకురండి. 1 more సైకిల్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. రిలాక్స్. సో మనము మీరు బాగా గమనిస్తే చేతులు ఏవైతే మనం చేసామో చేతులు, ఎల్బోస్, ఫింగర్స్ అన్నీ కూడా లిటిల్ బిట్ స్ట్రెచ్ అంటే కొద్దిగా మనం వార్మప్ చేసేసాం. ఇప్పుడు మన కటి భాగానికి సంబంధించి చేద్దామండి. మీరు కుర్చీలో కూర్చునేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 2 పాదాలు పక్కన అంటే కొద్దిగా దూరంలో పెట్టుంటారు. ఇప్పుడు మనం చేసే సైడ్ బెండింగ్ పోస్చర్కి కొద్దిగా కుర్చీలో ముందుకు వచ్చేసేయండి. కొద్దిగా కుర్చీలో ముందుకు రండి. వీపుని నిటారుగా ఉంచనివ్వండి. ఇప్పుడు మీ ఎడమ చెయ్యి ఏదైతే ఉందో మీకు కుర్చీకి ముందర ఒక రెస్ట్ లాంటి అంటే హ్యాండ్ రెస్ట్ కానీ కుర్చీ యొక్క కాలు ఉంటుంది, దాన్ని పట్టుకొని కుడి చెయ్యిని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. మీరు ఎంత వంచగలిగితే నడుముని అంతే వంచండి. మళ్ళీ స్లోగా కిందకి తీసుకురండి. ఇప్పుడు ఆపోజిట్ వైపు పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేస్తాము. శ్వాస వదులుతూ కిందకి తీసుకొస్తాం. ఇంకొకసారి చేద్దాము. ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్, లుక్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్సేల్, డౌన్. సో మనం 3 వేరియేషన్స్ ఇప్పుడు నడుముకు సంబంధించింది చూసాం. ఇంకొకటి కూడా నడుముకు సంబంధించింది చేయొచ్చండి. మీరు ఆల్రెడీ కుర్చీ యొక్క ఎడ్జ్లో కొద్దిగా ముందుకు వచ్చారు, మరీ ఎడ్జ్లో కాదండి, కొద్దిగా ముందుకు వచ్చున్నారు. ఇప్పుడు మీ పాదాలని దూరంగా ఉంచండి. సో మీ లెగ్స్ని దూరంగా ఉంచారు. చూడండి. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, స్లోలీ డౌన్. మీకు ఎంత కుదిరితే అందరూ ఇంత కిందకు వంచలేరండి, పర్వాలేదు, మీకు ఎంత వస్తే అంతే చెయ్యండి. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్, హ్యాండ్స్ ఆన్ ది సైడ్స్. సో ఇవి సింపుల్ స్ట్రెచెస్ సూర్య నమస్కారాలకు ముందర చేయొచ్చు. ఏమండి, నాకు సూర్య నమస్కారాలు చేయడం రాదు, లేదా నేను నిలబడలేను, నాకు మోకాలు నొప్పులు ఉంటాయి, నేను కుర్చీతోనే సూర్య నమస్కారాలు చేయగలుగుతాను అనే కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు నేను కుర్చీలో ఉండి సూర్య నమస్కారాలు ఎలా చేయొచ్చో చూద్దామండి. సూర్య నమస్కారాలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే కుర్చీలో చేయగలుగుతారో వాళ్ళకి చెప్పబోతున్నాను. ఈ పేర్లు అంటే బిఫోర్ మీరు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తుంటే, అంటే ఇంతకు ముందరే యోగాలో అనుభవం ఉండి యోగాలో ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని ఆసనాల పేర్లు మీకు తెలిసి ఉండొచ్చు నేను చెప్పేవి. ఇప్పుడు మనం మాడిఫై చేస్తున్నాం అంతే. అంటే పోస్చర్స్ నిలబడి కాకుండా కుర్చీలో చేస్తే ఎలా ఉంటాయో, ఎలా చెయ్యొచ్చో మాడిఫై చేస్తూ అనే దాని గురించి మనం చెప్పబోతున్నామండి. సో మామూలుగా మనకి తెలిసిన ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రణామాసనము, అర్ధచక్రాసనము, హస్త ఉత్తానము, రైట్ లెగ్ అశ్వసంచలనము, అలాగే పర్వతాసనము, చతురంగ దండాసనము, అష్టాంగాసనము, మళ్ళీ రిటర్న్ టు ప్రణామాసనం వెళ్తాం. ఇదే ఇప్పుడు మనము కుర్చీలో చూద్దామండి. సో మీరు కుర్చీలో చక్కగా కూర్చోండి. కుర్చీ కొద్దిగా వెయిట్ మంచి కుర్చీ తీసుకోండి, అంటే అది కదలకుండా ఉండేది, స్టడీగా అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేది తీసుకోండి.
సో చక్కగా మీరు ఇలా కూర్చున్నప్పుడు ఇందాకే నేను చెప్పాను, మోకాలు కొద్దిగా దూరంగా ఉంచండి. సో ఫస్ట్ స్టెప్ 2 చేతులు దగ్గరికి చేస్తూ ప్రణామాసనం, స్టెప్ 1. స్టెప్ 2 వచ్చి 2 చేతులు పైకి హస్త ఉత్థానం. ఇది మీరు ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మేడం గారు కొద్దిగా వెనక్కి వాల్చారు వీపుని, మీకు ఇంత రాకపోవచ్చు, పర్వాలేదు, మీకు ఇంత దాకా వచ్చినా సరిపోతుంది. లేదా మీరు చేతులు ఇంత దాకా పెట్టుకున్నా ఓకే, నో ప్రాబ్లం, వరీ అవ్వద్దు, చేస్తూ చేస్తూ కరెక్షన్ చేసుకుందాం. సో సెకండ్ అర్ధచక్రాసనం ఇది, లేదా హస్త ఉత్థానం. 2 పేర్లు ఒకటే అండి, అర్ధచక్ర హస్త ఉత్థానం. మూడవది నెమ్మదిగా శ్వాస వదులుతూ పాదహస్తాసనం, అంటే పాదాల పక్కన హస్తాలు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇలా కిందకి వంగలేరు, వాళ్ళకి పొట్ట ఉండొచ్చు, వంగలేకపోవచ్చు. వంగలేని పరిస్థితిలో పాదాలని కొద్దిగా దూరం పెట్టేయండి మేడం, ఇంకొద్దిగా జస్ట్ హాఫ్ బెండ్ అవ్వండి చాలు, ఇక్కడ దాకా పెట్టండి, ఇట్స్ ఓకే. ఎవరైతే ఇందాక ఫుల్గా బెండ్ అవ్వగలిగారో, మేడం ఇందాక చేశారు చూడండి, 2 పాదాల దగ్గరికి చేసి ఇలా బెండ్ అయితే, ఇది మూడవది పాదహస్తాసనం. ఇప్పుడు 4వది అశ్వసంచలనాసనము. మీ కుడి మోకాల్ని పట్టుకొని పైకి తీసుకొని నెక్ని లైట్గా ముందుకి లిఫ్ట్ చేస్తాం. అండ్ మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ నెక్ని దీని దగ్గరికి తీసుకొస్తాం. చూడండి, ఫస్ట్లో మెడని మనం పైకి లిఫ్ట్ చేసాము, ఆ తర్వాత కిందకి తీసుకొచ్చాం. స్లోలీ రిలీజ్ యువర్ లెగ్. ఇప్పుడు 2 చేతులు కుర్చీకి అటు ఇటు పట్టుకొని 2 పాదాలని స్ట్రెయిట్గా లిఫ్ట్ చేయాలి. ఇది చతురంగ దండాసనం ఒక వేరియేషన్, కుర్చీలో చేయగలిగిన చతురంగ దండాసనం. మళ్ళీ నెమ్మదిగా లెగ్స్ కింద పెట్టేసి, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని అశ్వసంచలన విత్ నెక్ అప్, అశ్వసంచలన విత్ నెక్ డౌన్. ప్లేస్ యువర్ లెగ్ డౌన్, లిఫ్ట్ బోత్ లెగ్స్ and again legs down. Go to Padahastasana, Ardha Chakrasana, Pranamasana. ఇది సూర్య నమస్కారాలు. ఇది ఒక రౌండే కదా చేసింది, ఇంకో 2 రౌండ్లు చేస్తారు. చూడండి, ఫ్లో మీకు అర్థమైపోతుంది. ఇది సీనియర్ సిటిజన్సే కాదు, ఎవరైనా ఆఫీస్లో ఉండి సూర్య నమస్కారాలు, మీ దగ్గర మ్యాట్ లేదు, కుర్చీలోనే కొద్దిగా కదలిక కావాలి అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది చేయొచ్చు. లెట్స్ డూ 2 more rounds. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన, ఇన్హేల్ హస్త ఉత్థానాసన, ఎగ్జేల్ పాదహస్తాసన. ఇన్హేల్ right leg Asvasanchalana, lift your neck up. Exhale, bring your neck down. Slowly place your leg down. Lift both legs up, Chaturanga variation. Place your feet on the floor. Lift your left leg, Asvasanchalana, neck up. Asvasanchalana, neck down. Place your feet down. Lift both legs up. Bring your feet down. Bring your hands down to hasta, padahasta. Inhale, hands up, Ardha Chakra. Exhale, Pranamasana. ఇంకొక రౌండ్ చేద్దామండి, 3rd రౌండ్, సో దట్ మీకు అర్థమవుతుంది ఇంకోసారి చేస్తే. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన, ఇన్హేల్ హస్త ఉత్థాన, నెమ్మదిగా చేతులు పైకి తీసుకెళ్తున్నాం. ఎగ్జేల్ పాదహస్త. Inhale, raise your right leg up, slowly lift your neck up. Exhale, bring your neck down, place your feet down. Now Kumbhaka, raise both legs, Chaturanga Dandasana. Bring your feet down. Inhale, lift your left leg, bend your neck back. Exhale, neck down, place your feet down. Kumbhaka Chaturanga. Slowly inhale, bring your hands down to Padahasta. Exhale, hands up, Ardha Chakra. Inhale and exhale, Pranamasana. So 3 cycles of chair Surya Namaskar చూసామండి. దీని పేరు సూర్య నమస్కార్ ఆన్ ది చైర్, కుర్చీలో కూర్చొని చేయగలిగింది. మేడం, నార్మల్గా సూర్య నమస్కారాలు చాలా రకాలు ఉంటాయి కదా, అన్ని ఆసనాలు ఇందులో రాలేదు కదా అని మీ క్వశ్చన్ ఉండొచ్చు. ఎస్, అన్ని పోస్చర్సు
క్లాసికల్ సూర్య నమస్కారాలు ఉండేవి ఇందులో మనం చేయలేము. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఓల్డ్ ఏజ్ పీపుల్లో. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళల్లో బ్యాలెన్స్ ఇష్యూస్ అని ఉంటాయి. వాళ్ళని నిలబడి నేను అశ్వసంచలనం చేయమంటే చేయలేరు, మోకాలు వాళ్ళు వంచలేరు. అలాగే హెల్త్ వల్ల వాళ్ళకి లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే నడుముకు సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు. సో బ్యాలెన్స్ ఇష్యూస్, అలాగే ఇలా ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపు గురయ్యి నడుము నొప్పి కానీ మోకాలు నొప్పులు కానీ ఇంకో నొప్పులు ఉండేటప్పుడు అయినా కూడా వాళ్ళ హెల్త్ని వాళ్ళు కొద్దిగా బాగు చేయాలి అని అనుకున్నప్పుడు సూర్య నమస్కారాలు వాళ్ళకి చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఇందులో కూడా క్లాసికల్ సూర్య నమస్కారాల్లో మీరు ఎంతైతే క్యాలరీస్ బర్న్ అవుతాయో అందులో 70% కూడా ఇది, అంటే 70% దాకా ఇవి చేస్తే మీకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. మీరు కానీ బాగా గమనిస్తే ఆల్మోస్ట్ అన్ని స్ట్రెచెస్, ఒక సైడ్ స్ట్రెచ్ తప్ప అప్ స్ట్రెచ్ అంటే ఫార్వర్డ్ బెండింగ్ వచ్చింది, బ్యాక్వర్డ్ బెండింగ్ వచ్చింది. అలాగే మనము ఎలా అయితే పవనముక్తాసనం చేస్తామో అలా అశ్వసంచలనము పవన్ముక్త వేరియేషన్లో చేశాము. నెక్ స్ట్రెచ్ కూడా వచ్చింది. చాలా ఇంపార్టెంట్ స్ట్రెచెస్ మొత్తం కలిపి ఈ సూర్య నమస్కారాలు చేస్తారు. ఇందులో కూడా చాలామంది వేరియేషన్స్ ఏవేవో చేస్తూ ఉంటారండి. మనం చాలా వరకు సింపుల్గా అందరూ ఈజీగా గుర్తుపెట్టుకునేది క్లాసికల్ సూర్య నమస్కారాల్లో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవే స్టెప్స్ కుర్చీలో కూర్చున్నట్టుగా మనం డిజైన్ చేసి చూపించాం. ఇవి రెగ్యులర్గా ఎన్నిసార్లు చేయాలి? సో ఫస్ట్ 3 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. సెకండ్ వీక్కి 6 పెంచండి. థర్డ్ వీక్కి 9 చేయండి. 1 మంత్కి 12 చేసే కెపాసిటీ తెచ్చుకోండి. మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే 1 మంత్కి ఈ 12 అనేవి 5 నిమిషాల్లో చేయగలుగుతారు. ఫస్ట్ వీక్లో 3 5 నిమిషాలు పడుతుంది. సెకండ్ వీక్లో 6 5 నిమిషాల్లో చేయగలుగుతారు. థర్డ్ వీక్లో చూడండి టైం కాన్స్టెంట్, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ పెరిగాయి. ఎలా బాడీ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది ఎలా చేయాలి అనేది. రిపిటేషన్స్ పెరిగే కొద్దీ ఫాస్ట్గా చేయడం నేర్చుకుంది. సో మీరు ఇన్హేల్ ఎగ్జేల్ కాసేపు ఎక్కువ పెట్టారనుకోండి 5 బదులు 10 నిమిషాల దాకా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సూర్య నమస్కారాల్ని కొద్దిగా మొబిలిటీ బాగుంది అనుకోండి, మీకు నీ స్ట్రెంగ్త్ ఉంది, కూర్చొని 1 నెల రోజులు 2 నెలలు ఇది ప్రాక్టీస్ చేశారు, మీరు ఇప్పుడు నిలబడే శక్తి మీకు వచ్చింది, కొద్దిగా వాక్ చేయగలుగుతున్నారు, కొద్దిగా హ్యాండ్స్ లెగ్స్లో స్ట్రెంగ్త్ వచ్చింది, మీరిప్పుడు స్టాండింగ్ చైర్ సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఇది సిట్టింగ్ చైర్ సూర్య నమస్కారం, కూర్చొని చేయగలిగిన సూర్య నమస్కారాలు. ఇప్పుడు మనము స్టాండింగ్ చైర్ సూర్య నమస్కారం చూద్దామండి. సో చైర్ సూర్య నమస్కారాలు మీరు 1 నెల రోజులు ప్రాక్టీస్ చేశారు, లేదా మీకు నీ మొబిలిటీ బాగా ఉంది, అంటే మోకాలు నొప్పులు అంతగా లేవు, కొద్దిగా బాడీలో స్ట్రెంగ్త్ ఉంది, నేను సూర్య నమస్కారాలు చేయాలనుకుంటున్నాను కానీ కొద్ది పోజెస్లో నాకు ఇబ్బంది ఉంది, లైక్ అశ్వసంచలన చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు స్టాండింగ్ చైర్ సూర్య నమస్కారాలు చేయొచ్చండి. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా చేయాలన్నది. ఒక మంచి చైర్ తీసుకోండి. చైర్ తీసుకునేటప్పుడు మీరు మ్యాట్ మీద కానీ చైర్ పెడుతూ ఉంటే చైర్ జారిపోకుండా చూసుకోండి, లేదా కుర్చీని ఎప్పుడు కూడా గోడకు సపోర్ట్గా పెట్టుకోండి పడిపోకుండా. ఇప్పుడు చూద్దాము. కుర్చీ నుంచి కొద్దిగా దూరంలో ఉండండి. సో నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన అండి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ శ్వాస తీసుకుంటూ చేతులు పైకి వెనక్కి వంచగలిగితే కొద్దిగా వంచండి, వంచలేని వాళ్ళు జస్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఇది అర్ధచక్రాసనము. మీ స్ట్రక్చరు మీ బాడీ కెపాసిటీ బట్టి మీరు ఇది చేసుకోండి. మీరు బాగా వంచగలిగితే గో బ్యాక్, వంచలేకపోతే అలానే ఉండండి. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మనం పాదహస్త చేయబోయే బదులు బాడీని ఇలా దించి తలని ఇలా ఉంచుతున్నాం. ఇది పాదహస్త బదులు చేయబోతున్నామండి మనము. ఆ తర్వాత మీ ఎడమ కాల్ని వెనక్కి తీసుకొని కుడి కాల్ని వంచుతూ ఇది అశ్వసంచలన బదులు ఇది చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెమ్మదిగా మీ కుడి కాల్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోయి ఉత్థానాసన అంటారు, ఉత్థానాసనలోకి రండి. ఉత్థానాసనం తర్వాత లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ముందుకు వేసి భుజంగాసన, కొద్దిగా నడుమును వెనక్కి ఉంచండి. ఇది భుజంగాసన. భుజంగాసన అయిన తర్వాత నెమ్మదిగా బాడీని లిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్ని వంచండి, రైట్ లెగ్ వెనక్కి, వీరభద్రాసన. దీన్నే అశ్వసంచలన విత్ చైర్.
and then again bring both legs together, come to Utthana, go to Bhujangasana, come to Padahasta, raise your hands, Ardha Chakra, Pranamasana. రైట్, ఇది ఒక సైకిల్ అండి. ఇంకో 2 సైకిల్స్ చేస్తాము చూడండి. ఇందులో ఏదో 1-2 మీకు ఇన్కన్వీనియంట్ ఉంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కరెక్షన్ అయిపోతుంది. అగైన్ స్టాండ్ స్ట్రైట్, ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ హ్యాండ్స్ డౌన్, ప్రణామాసన. ఇన్హేల్ హ్యాండ్స్ అప్, టేక్ ఏ బ్యాక్ ఆర్క్, అర్ధ చక్ర. ఎక్సేల్ హ్యాండ్స్ డౌన్, పాదహస్త. Now take your left leg back, right leg, bend your right leg to 90, lift your neck up, right leg Asva Sanchalana లేదా Veerabhadra. Now take the other leg also back, Uttanasana. ఈ ఆసనంలో మీ వీపు ప్యారలల్గా ఉండాలండి, సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ 2 కాళ్ళు ముందుకు తీసుకువెళ్ళి భుజంగాసనలోకి రండి. భుజంగాసన నుండి నెమ్మదిగా బాడీని లిఫ్ట్ చేసి కుడికాల్ని వెనక్కి పెట్టండి. లెఫ్ట్ లెగ్తో వీరభద్ర చేయండి. వీరభద్రాసనం అయిన తర్వాత మళ్ళీ లెగ్స్ వెనక్కి తీసుకెళ్ళండి, ఉత్థానాసనంలోకి రండి. ఉత్థానాసనం అయిన తర్వాత స్లోగా 2 లెగ్స్ ముందుకు తీసుకువెళ్ళి భుజంగాసనలోకి రండి. ఫ్రమ్ భుజంగాసన స్లోలీ గో టు పాదహస్తాసన. ఫ్రమ్ పాదహస్తాసన ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, టేక్ ఏ బ్యాక్ ఆర్క్, ఎక్సేల్, ప్రణామాసన. రైట్, సో ఈ 2 రౌండ్లు చేసాం మనము. ఇప్పుడు ఇది చూపించే స్టాండింగ్ సూర్య నమస్కారం. మీరు ఇందులో ఏదైనా ఒక స్టెప్ని అటు ఇటుగా కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక వీరభద్రాసన ఇలా చేశాను. ఈ వీరభద్రాసనాన్ని మీకు స్టెబిలిటీ ఉంటే చేతుల్ని ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే పెట్టాలన్నది, ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉండడానికి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ లైక్ దిస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ లైక్ దిస్. మీ కన్వీనియంట్, మీ స్ట్రక్చరల్ అంటే మీ బాడీ స్ట్రక్చర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో పెట్టుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ వేరియేషన్స్ అండి. అంటే రోజు ఒకటే టైప్ లాంటిది చేస్తూ ఉన్నా మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు. సో ఈ 2 వేరియేషన్స్ ఆఫ్ చైర్ సూర్య నమస్కార్స్ ఈ ఎపిసోడ్లో మీరు చూశారు. మీకు సూక్ష్మ వ్యాయామాలు కూడా చూపించాను, సూర్య నమస్కారాలు చేయబోయే ముందు ఎలా చేయాలో అనేది. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి. సూర్య నమస్కారాస్ అనేవి మీరు రెగ్యులర్గా చేస్తుంటే మీకే తేడా కనిపిస్తుంటుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ అండి. మీరు రెగ్యులర్గా చేయాలి, డిసిప్లిన్డ్గా చేయండి. చాలా వరకు ఓల్డేజ్లో మీకు వచ్చే నొప్పుల నుండి నేను పూర్తిగా కోలుకుంటారని చెప్పను, కానీ మేనేజబుల్గా ఉంటుందండి. అంటే వర్షం పడుతుంది అని మనకు తెలిసినప్పుడు గొడుగు వేసుకొని వెళ్తే మనం అట్లీస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా. గొడుగు లేకుండా వెళ్తే మొత్తం మనం మునిగిపోతాం లేదా మొత్తం తడిచిపోతాం. అలాంటి పరిస్థితుల్లో యోగా అనేది మీకు ఒక గొడుగు లాంటిది. మీ శరీరానికి ఒక రక్షణ ఇస్తుంది, మీ మానసిక ప్రశాంతతకు ఒక రక్షణ ఇస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు దాకా ఈ 3 ఎపిసోడ్స్లో మనం చూసినవి ఆసనాసు, కొన్ని ఐ రిలేటెడ్ ఇవి చూసాము. సో మెంటల్ హెల్త్కి సంబంధించినవి కూడా చాలా వరకు ప్రాక్టీసెస్ ఉన్నాయని అవి నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో జలకన్యల ఎగ్జిబిషన్ ఇంకా 150 అడుగుల అతిపెద్ద నయాగరా వాటర్ ఫాల్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఎగ్జిబిషన్. మీ చిన్నారులకు పెద్దలకు వినోదాన్ని అందించే రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్టాల్స్ తో సరికొత్త షాపింగ్ అనుభూతి. విచ్చేయండి జలకన్యల ఎగ్జిబిషన్, SVGS కాలేజ్ గ్రౌండ్స్, NTR నగర్ హైవే ప్రక్కన, నెల్లూరు.